హాయ్ అండి. అందరికీ నమస్తే. నీ తనువు నాదే చెల్లి పార్ట్ 5. దట్టంగా లిప్స్టిక్ ఉంటే ఎలా తింటాను అని సైగలతో చెప్పింది ప్రీతి. నేను లైట్ గానే వేసా కదా, అయినా లిప్స్టిక్ ఉంటే తినలేరా అని అర్జున్ అంటుంటే అవును అన్నట్లు తలూపింది ప్రీతి. ష్ అని ఆను నేను పెడతాను అని అన్నాడు. నేను ఎవరెంగిలి తినను అంది ప్రీతి తల అడ్డంగా ఊపి. కోపంగా కళ్ళు ఉరిమి చూశాడు రెడ్డి. దెబ్బకొక్కసారిగా జర్చుకుని క్షణంలో టిష్యూ తీసుకుని లిప్స్టిక్ తుడుచుకుని బ్రెడ్ ఆమ్లెట్ నోట్లో పెట్టుకుని యాక్తూ అని అంది. పాపం ప్రీతి. ఇక సాడిస్టిక్ ఫెలోకి కోపం వచ్చింది. అతను నీట్నెస్ మర్చింది కదా మరి. తూ అన్న ఆమ్లెట్ పీస్ వచ్చి రెడ్డి ముఖం మీద పడింది. మరుక్షణంలో అతని కోపం డబుల్ అయ్యింది. ఎంగిలి చేతితోనే లాగిపెట్టి కుట్టాడు ప్రీతిని. చల్లని చెంపకు నిప్పు కట్టే అంటుకున్న ఫీలింగ్ చురుక్కున తనకు తాకగానే అమ్మా అని ఎదురుపడింది ప్రీతి. ఆ దెబ్బ చిన్నపిల్లలైతే పోసుకునేవారు. ప్రీతి కూడా సేమ్ ఫీలింగ్. కళ్ళల్లో నీళ్లు జలజలా రాలాయి. ఫుడ్ వాల్యూ తెలుసా ఈడియట్. అయినా నా ఫేస్ పై ఎలా ఉమ్మిందో చూడు ఛ అని ఇంకొక దెబ్బ గ్లాస్ టేబుల్ మీద కొట్టగానే అది పీస్ పీస్ అయ్యింది. దానికి భయంగా చూస్తూ ఉంటే బలవంతంగా ఆమెకు అదే బ్రెడ్ ఆమ్లెట్ నోట్లో కుక్కాడు కావాలని. కక్కలేక మింగలేక అవస్థలు పడుతూ తినేసింది. రాత్రి నుంచి ఉన్న ఆకలంతా తీరింది కానీ ఆ వామిటింగ్ ఫీలింగ్ మాత్రం పోలేదు ప్రీతికి. చాలా వికారంగా అనిపించింది. మళ్ళీ ఇతని మీద పడుతుందేమో అనుకుందేమో. ప్రీతి చేతిని అడ్డు పెట్టుకుని దగ్గరికి లాగి పాన్ తింటావా అని అడిగాడు. డెవిల్ సార్ అదే బేస్ వాయిస్ తో వద్దు అని అంది. తనే స్వయంగా నమిలి లిప్ లాక్ చేశాడు. అసలే కడుపులో ప్రీతికి తిప్పుతూ ఉంటే ఇదేంటిప్పుడు బా మూతిలా మూతి పెడుతున్నాడు ఛ అని అసహనంగా నోరు అతనికి ఇచ్చేసి ఏమీ చేయలేక కళ్ళు మూసుకుంది ప్రీతి. తన ఫ్రాక్ ని మోకాళ్ళ దగ్గర గట్టిగా పట్టుకుంది. ఇక ఆ ముద్దుని స్టార్ట్ చేశాడు. ప్రీతికి అసలు ఊపిరి కూడా ఆడనివ్వలేదు. చాలా చాలా పెట్టాడు. మళ్ళీ పువ్వులా ఉండే ప్రీతికి ఐరన్ కంటే కూడా హార్డ్ గా ఉండే రెడ్డి రఫ్ అండ్ చాలా నొప్పిని కలిగిస్తుంది తనకి. లిప్స్ వాటి పనిలా ఉంటే అతని హ్యాండ్స్ మాత్రం ప్రీతిని అనువనువున తాకుతున్నాయి. అంత హార్డ్నెస్ కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రీతికి. బట్ పాపం మళ్ళీ కొడతాడేమో అనుకుని వాటిని అంచుకుంది. చాక్లెట్ తీసి ఆమె చెంప మీద రాసి ముద్దు పెట్టాడు. పాప మాత్రం ఇక మౌనం తప్ప మరొకటి లేదు ప్రీతికి. తప్పదు తల్లి కోసం కదా. 10 నిమిషాలు కాస్త 20 నిమిషాల వరకు అలానే ఉంది. మనసు వద్దంటున్న వయసు అతనిలో ఉండే సహజమైన దానికి ముందుకు వెళ్ళాలి అని చెప్తూ ఉంటే ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఆమెను అలానే కిస్ చేస్తూ బెడ్ మీదకు చేర్చాడు. అతనికి అనుగుణంగా మారాలని చూశాడు. ఆమె వల్ల అసలు కానే కాలేదు. బెడ్ మీద వేసి ఆమెను చూస్తూ వచ్చాడు దగ్గరికి. అతని చూపులు నేరుగా ఆమెపై పడ్డాయి. ఇక నాకు ఇలా ఏడ్చి కోఆపరేట్ చేయని ఆడవాళ్ళంటే చాలా అసహ్యమని అన్నాడు. ఇంకొకసారి మళ్ళీ పాపం ప్రీతి చెంప బలయ్యింది. ఈసారి కన్నీళ్లు పిల్లోని తడిపేశాయి. 2 సెకండ్లో ఆమె చెంపకు చల్లగా తగిలింది. వైట్ కోల్డ్ లిక్విడ్ రాస్తూ ఉంటే మంట కొంచెం తగ్గి హాయిగా అనిపించింది. ఏంటి ప్రియ పాప ఇంత హాట్ గా ఉండి కూడా కొంచెం కూడా కోఆపరేట్ చేయట్లా. అలా అయితే మన మ్యాటర్ ఎలా తెగుతుంది అని అంటే కళ్ళు తెరిచి అతను చెప్పింది అర్థం కాలేదు తనకి. ఏంటి అన్నట్లు చూసింది పెద్ద పెద్ద కళ్ళతో. అందమైన నయనాలకు కాటుగా చెదిరి ఇంకా పెద్దగా అందంగా కనబడుతూ ఉంటే ఆ కన్నీళ్లు తన పెదవులతో తుడిచాడు ప్రేమగా. మౌనంగా భరించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఆమె చేతులు చుట్టుకోలేదు. అతనిలో ఇక సహనం పెరిగింది. ప్రీతి కోఆపరేట్ చేయనుకుంటూ సరే ఒక 5 నిమిషాలు ఇస్తాను, ఫ్రెష్ అయ్యి వచ్చే అని అరిచి పైకి లేచాడు రెడ్డి. భారం దిగిన భావనతో ఫ్యాన్ కిందకు వచ్చి అద్దంలో తనని తను చూసుకుని ఎంత కష్టం వచ్చిందే చందు నీకు. ప్రీతికి ప్రీతి అనే నేమ్ అస్సలు నచ్చదు. చందన అంటేనే ఇష్టం. నిన్ను ఒక్కరోజు కూడా కొట్టలేదు. ఈ మాన్షర్ మాత్రం నిన్న నైట్ నుండి ఎన్నిసార్లు కొట్టాడో. కష్టం ఏంటో కూడా తెలియదు నీకు. ఈ కన్నీళ్ళేంటే
అసలు ముద్దు అనే పదానికి మీనింగ్ కూడా రాదు. అలాంటిది ఇతను నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నాడు. నన్ను ఎవరు అలా కూడా చూడలేదు. నన్ను ఏదేదో చేస్తున్నాడు ఇతను అని కన్నీళ్లు పెట్టుకుంది. కాల్ మాట్లాడుతూ ఆమెని చూస్తున్నాడు. అద్దంలో ప్రీతి అంతరాత్మ వచ్చి నవ్వుతూ, ఎందుకే, ఎందుక కన్నీళ్లు అంటూ హేళనగా అడిగింది. డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకుంటున్నావు బజారి దానిలా అని అంటుంటే, మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంది ప్రీతి. ఇక ఆమె బాధ వర్ణాతీతం. ఓ రియా, ఆ ఏడుపు పోయి ఇలాంటి రౌడీగడి చేతిలో పడ్డావు. ఇక నీ పని అవుట్. అమ్మ ఎలా ఉందో ఒకసారైనా ఫోన్ చేశావా? ఆ అవును కదా అని అంటుంటే, నీకోసం ఏసీపీ విరాట్ బాబు ఎదురు చూస్తున్నాడు అని అనడంతో ఆ పేరు ఆమె ఫేస్ లో నవ్వు తెప్పించింది. టైం అవుతుంది అని కసిరాడు మాన్షార్. ఓకే ఓకే వస్తున్నా అని అతను ముందు వచ్చి నిలబడింది ప్రీతి. మాన్షార్ అన్నందుకు గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటే గుటకలు మింగింది ప్రీతి. అయ్యో, ఇవన్నీ నేను చూసిన రోజే పెట్టుకున్న పేర్లు కదా. చచ్చచ్చ, ఇప్పుడు ఇలా ఎలా పిలిచేశాను ఇన్ని ఈ పేరుతో? నన్నేం చేస్తాడో, మళ్ళీ చెంప పగులుతుందా అని భయంగా మనసులోనే కొనిగింది. ఇప్పుడు రెడీనా అని బేస్ వాయిస్ వినిపించింది. హా సార్ అని అంది చిన్నగా ప్రీతి. కమ్ అని బెడ్ మీద కూర్చుని ఆమె కోసం చేతులు చాచాడు. వచ్చి అతని చేతుల్లో ఒదిగింది. గట్టిగా హత్తుకున్నాడు. గాఢమైన ముద్దిచ్చి, నీకిప్పటికే 100 క్యాలరీస్ పన్నాయి తెలుసా అని అంటుంటే కళ్ళు ఇంతంత వేసుకుని అర్థం కానట్లు చూస్తుంది. ముద్దు పెట్టుకుంటే కవ్వు కరుగుతుందని నీకు తెలుసా? తెలీదు అని తలూపింది. దద్ది, ఏ గ్రహం నుండి వచ్చావే? ఇంత అందంగా ఉన్నావు చూపులకు, బట్ బిహేవియర్ మాత్రం ఇంకా విలేజ్ గర్ల్ లానే ఉంది అని అనేసరికి ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకుని, ఏ కాలేజీలో స్టడీ చేశావు? రెడ్డిస్ యూనివర్సిటీ ప్రోమో హైదరాబాద్ అని ముద్దుగా చెప్పేసరికి, ఏంటి మా కాలేజీలోనా? ఇంత అందమైన అమ్మాయి ఉందని ఎవరూ చెప్పలేదు కదా అతని మనసులోనే అనుకుంటే, చెప్తే ఏం చేసేవారు? లోపల అనుకున్నాను అనుకుని పైకి అనేసింది పాపం. కోపంగా చూశాడు రెడ్డి. ఆ కళ్ళేంటి గొడ్ల గోప కళ్ళలో ఎంత తీసుకుని ఉన్నాయి అని మనసులోనే అనుకుని, నాకు టైం అవుతుంది అని అంది. హలో పాప, నువ్వు ఎక్కడికమ్మా వెళ్ళేది? ఇక నుంచి నాతోనే ఉంటావు, నాతోనే పడుకుంటావు, నేనేం చెప్తే అదే చేస్తావు. చెప్పాను కదా మనం మ్యారేజ్ చేసుకుందామని, మర్చిపోయావా? మ్యారేజ్ ఏంటి అని మనసులోనే అనుకుని అసహనంగా చూస్తుంది ప్రీతి. యాక్చువల్లీ నాకు ఒకసారి టేస్టీ ఫుడ్ నచ్చితే ఇంకొకసారి తినను. ఇది అంతే. నా దగ్గరకు వచ్చిన ఏ అమ్మాయినైనా ఒక్కసారి కేవలం ఆన్ టైం కు మాత్రమే బుక్ చేసుకుంటాను. అది కూడా కేవలం అందంగా ఉండాలి. అలానే నిన్ను కూడా. బట్ తమరు మా ఎనిమి రాజీవ్ డాటర్ అని తెలిసాక ఈ డిసిషన్ తీసుకున్నా. ఇక నువ్వేం చేయలేవు. నేనేం చెప్తే అదే చెయ్యాలి. నీ బాబు పరువు తీయాలి అంటే నువ్వు నా దగ్గరే ఉండాలి. కాదు కూడదు అంటే ఆ బాబే ఉండడు. అంతేకాదు, నువ్వు ఎవరి కోసమైతే ఇలా నా దగ్గరకు వచ్చావో వాళ్ళు కూడా ఉండరు అని బేస్ టోన్ లో గర్జించాడు అర్జున్. జానకిని చంపుతాను అని అనగానే ప్రీతి ఒళ్ళు గబ్బున ఉనికింది. భయంతో చెమటలు పడుతూ ఉంటే సార్ అని అంది భయంగా. యా అని ఆమె వైపు రెక్లెస్ గా చూశాడు. హా అన్నట్లు. నువ్వు నా వైఫ్ అయినా సరే నా హ్యాబిట్ నేను అస్సలు మార్చను. ఇలాగే తాత రోజుకొకరితో తిరుగుతా. మా అమ్మ డాడీ ఏమీ అనరు అఫ్ కోర్స్ అని ఏదో అనబోతూ ఉంటే ఎవరో డోర్ లాక్ చేస్తున్నారు. డోర్ వైపు చూసి తిరిగి ప్రీతిని 5 minutes ఇస్తా, ఇక నార్మల్ వేర్స్ వేసుకుని ఆ షాపింగ్ బ్యాగ్ లో ఉన్నాయి అవి వేర్ చేసుకో అని బెడ్ మీద నుంచి లేచాడు. ఫోన్ వ్యాలెట్ ప్యాంట్ పాకెట్ లో వేసుకుని స్టైల్ గా హెయిర్ రఫ్ చేసుకుని అతని లిప్స్ కంటిన లిప్స్టిక్ ని తుడుచుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. అతన్ని కనీసం మనిషిలా కూడా అనుకోలేదు ప్రీతి. ఎందుకు ఇతని లైఫ్ లోకి ఎందుకు వచ్చాను అని అనుకుంటుంది. పీచ్ కలర్ చుడీదార్ ఉంటే వేసుకుంది. రెడ్డి పెట్టిన డైమండ్ నెక్లెస్ తీసి నార్మల్ వేసుకుంది, అంటే తనవి. అతని కోసం వెయిట్ చేస్తూ అక్కడే నిలబడింది. 20 నిమిషాలకు వెళ్దామా అని రెడ్డి నార్మల్ వాయిస్ వినిపించింది తనకి. సరే అని తలూపి అతని ముందుకొచ్చింది. రెడ్డి ఉన్న హోటల్ అతనిదే. దాదాపుగా 50 అంతస్తులు ఉంటుంది. సిటీలో టాప్ రిచ్ కిడ్స్ అంతా ఇక్కడే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ దొరకందంటూ ఏదీ ఉండదు. ప్రతిదీ కూడా దొరుకుతుంది.
చాలా ఎక్కువ కాస్ట్ తో ఉంటుంది. ఇక 20th ఫ్లోర్ లో అతని కోసం స్పెషల్ గా రూమ్స్ అరేంజ్ చేసుకున్నాడు. ఇక్కడే అతని ఎంజాయ్మెంట్లన్నీ. ఇప్పుడు ప్రీతిని తీసుకొచ్చిన రూమ్ అతనికి చాలా అంటే చాలా స్పెషల్. డైలీ వచ్చేవాళ్ళు కేవలం 1 గంటకు మాత్రమే, మహా అయితే ఒక 10 నిమిషాలు. అందుకోసం అనేసి మరీ అయితే ఇంత దూరం రాడు. కిందన్న రూమ్స్ లో అన్నీ అయిపోతాయి. ఇప్పటికి ఎంతో మంది అమ్మాయిలతో. మరి ఏవి రావా అంటే, ఆయన అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సార్ గారు అన్నీ యూజ్ చేస్తాడు మరి. హ్మ్, ఎంతటి వాడైనా ఇలా లైన్ లో పడతాయి కదా మరి. ఫస్ట్ నుంచి ఇలా ఉన్నాడా అంటే అసలు కానే కాదు. ఒక 5 సంవత్సరాల నుంచి ఇలానే ఉన్నాడు అర్జున్. పేరెంట్స్ కూడా ఎందుకే ఏంటి అని అస్సలు అడగరు. కొడుకు మాత్రం విలాసాలకు, ఇక జల్సాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రీతి అయితే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది. చదువు మాత్రం రెడ్డిస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివింది. ఆమె టాలెంట్ తో ఆ కాలేజ్ లోనే సీటు తెచ్చుకుంది. ఇంజనీరింగ్ అవగానే మంచి జాబ్ చేసుకుని తల్లిని చూసుకుంటూ మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. బట్ ఆమెకు ఆ ఆశ అనేది తీరలేదు. రెడ్డి రూపంలో కాలయముడు ఆమె జీవితంలోకి వచ్చాడు. ఎక్కడో మేడలో ఉండే రెడ్డికి మట్టిలో ఉండే ప్రీతి నచ్చడం ఏంటో మరి ఎవరికీ తెలీదు. ఇక రెడ్డి గురించి ఇంకొక డేంజర్ థింగ్ కూడా ఉంది. మరి ఏంటి అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.